చూసినట్లయితే నారా లోకేష్ ముగింపు పాదయాత్ర ఏదైతే ఉందో దాని గురించి మీ కామెంట్, దాని గురించి ఏదైతే ఉందో పాదయాత్ర ముగింపు సభలో జరిగింది కదా, ఆ పాదయాత్ర గురించి అసలు మీరు ఏమనుకుంటారు? నిజంగా నారా లోకేష్ పాదయాత్ర నాకు తెలిసినంతవరకు అతనికి ఒళ్ళు తగ్గడం కోసం ఈవినింగ్ యాత్రగా ఉంది, కానీ వాకింగ్ యాత్ర ఉందా పాదయాత్రలాగైతే ఎవరు అనుకోవటం లేదు. ఆయన గురించి ఎవరు చర్చించుకోవటంలా. ఎందుకంటే వాళ్ళ నాయన పన్నడి పుత్ర పరమ సుంఠ, అంటే వాళ్ళ నాన్న రాజకీయంలో పన్నడి పుత్ర అయినా ఇతను మాత్రం పరమ సుంఠ. ఎందుకంటే ఎన్ని జాకీలు పెట్టినప్పుడు లేకే పరిస్థితి లేదు. అతను చెప్తూనే ఉన్నాడు, అదంటాడు ఇదంటాడు. ఆయన లోకజ్ఞానం తెలియకుండా మాట్లాడుతున్నాడు. నిజంగా రెడ్ బుక్ అంటున్నాడు. నిజంగా అసలు రెడ్ బుక్ ఎట్టబోద్దో తెలియదు. నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. ఏ అక్క కూడా ఏ చెల్లి కూడా నేను పిల్లోని చదివించుకోవటం లేదు, నేను బడికి పంపించడం లేదు. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లోళ్ళందరూ రోడ్డు మీద పడి డబ్బులు లేక తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇవాళ ప్రతి పిల్లోడు కూడా నాడు స్కూల్లో నెంబర్ 1 డెవలప్ ఇంగ్లీష్ మీడియం. ఈ ఇంగ్లీష్ మీడియం చదువుకొని వేరే దేశాలకు వెళ్తున్నారు. మన రాష్ట్రాలు కాదు, ఇతర దేశాలకు కూడా వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. అతని పాదయాత్ర అనేది అతని ఊరికి ఆనందం, వాళ్ళ ఫ్యామిలీకి ఆనందమే తప్ప ప్రజల్లో అయితే స్పందన లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అంటే ప్రజల్లో నడిచాడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు. ఈయన ఏం సమస్యలు తెలుసుకున్నాడో అయితే మాకు తెలియదు. నిజంగా వాళ్ళ నాన్నగారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు, ఈయన చేశారు. అది సంక్షేమ పథకాలు ఏం పెట్టాలి అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆ రోజు ప్రజల మధ్యలో కష్టాలు తెలుసుకున్నాడు, ఈయన కూడా ప్రజల మధ్యలో నుంచి కష్టాలు తెలుసుకున్నారు. వాళ్ళ నాన్న పెట్టిన కాకుండా కూడా ఇంకా ఎక్కువ పథకాలు పెట్టాడు. ఇవాళ ప్రతి ప్రజలు కూడా ఇవాళ అనుభవించేటట్టు సంక్షేమకాలు ఇస్తున్నారు. ప్రజలు నడిచేటట్టు జగన్మోహన్ రెడ్డి మీరు అంటున్నారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయితే ఉందో అది ముద్దుల యాత్ర, హగ్గుల యాత్ర. ఆయన ప్రజల సమస్య వినలేదు, ప్రతి ఒక్కరు ముద్దు పెట్టుకుని హగ్ చేసుకుని నటించాడు ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు, మేము నెరవేర్చామని మా నమ్మకం నివేదించడానికి మళ్ళీ కూడా వెళ్తున్నాం. బుక్లో మేము ఆల్రెడీ 10 క్వశ్చన్లు ఇచ్చాం. గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ఇచ్చాడో చంద్రబాబు నాయుడు ఇచ్చినవి ఉన్నాయి. ఏ హామీ లేని కూడా ఇప్పుడు ప్రజలు మార్కులు వేస్తారు మాకు, అది కూడా తెలియపరుస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు నువ్వు ఎవరిని విమర్శించావు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు. ఈయన కూడా పరిపక్వం లేని నాయకుడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన విమర్శించాడు, ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన విమర్శించాడు. అంటే ఈయన వన్ సైడ్. పుత్రుడు దత్తపుత్రుడు. పుత్రుడు పుట్టనేగాడు వాడు సొంట, దత్తపుత్రుడు కూడా అదే పరిస్థితి అయింది. పుత్రుడు దత్తపుత్రుడు కూడా ఒకటి అయిపోయింది వాళ్ళది. అలాగే పవన్ కళ్యాణ్ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక దాడులు పెరిగిపోయి దోపిడీ రాజ్యం అయిపోయింది, మరి ముఖ్యంగా ఆడవాళ్ళ మీద దాడులు పెరిగిపోయి అని చెప్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్కు సిద్ధశుద్ధి ఉంటే నువ్వు బీజేపీతో పొత్తు అంటున్నావు కదా, నువ్వు రికార్డ్ తీసుకో స్టేషన్ నుంచి. గతంలో 2014 నుంచి 2019 వరకు రికార్డు ఎంత ఉందో తీసుకో. ఇప్పుడు 2019 నుంచి 2023 ఇప్పుడు 24 రేపు రికార్డు తీసుకో. రికార్డు తీసుకొని మాట్లాడాలి. ఆ కేసులు అప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్నో తెలిసేది తెలియకుండా ఓరక నోటు మైక్ ఇచ్చింది కానీ మాట్లాడుతుంటే ఏ సినిమా డైలీలు కాదు మాట్లాడటానికి. ప్రజల్లో నిన్ను 2 చోట్ల ఓడగొట్టారు. కనీసం నేను 2 చోట్ల ఓడగొట్టి నిన్ను నమ్మల ప్రజలు. ఈ తప్పు నిన్ను నమ్మరు. నిన్న తెలంగాణలో చూసాం, మా బర్రె లక్కు ఉంది, మా అక్క వచ్చిన ఓట్లు కూడా రాలే. మా అక్కకి 5,500 ఓట్లు వస్తే నీకెన్ని వచ్చినాయి? 2,000, 3,000, 4,000. ఒక పార్టీ మళ్ళీ నువ్వు బీజేపీ నువ్వు పొత్తు పెట్టుకుంటూ వచ్చింది. అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంకా నిన్ను కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలియక ఆ ఓట్లు వేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ గురించి తెలుసు కాబట్టి ఆ ఓట్లు కూడా పడవు ఇక్కడ. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, మరీ ముఖ్యంగా ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు. ఏదైతే ఉందో వైసీపీ నాయకులకి వాలంటీర్లు అమ్మేసి గతంలో వ్యాఖ్యలు చేశాడు, నిన్న కూడా పదే ఆ వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయన. నిజంగా ఒంటరి మహిళలకు డబ్బులు ఇచ్చింది మేము, పింఛన్లు ఇచ్చేది మేము, 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు మహిళలు ఏదైనా ఇబ్బంది పడుతుంది ఇచ్చేది మేము కాదు. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఒంటరి మహిళలకు డబ్బులు ఇస్తున్నాం. జగనన్న పింఛన్ ఇస్తున్నాడు. ఏదంటే భర్త లేడు కాబట్టి వీళ్ళు ఏదో ఒక రకంగా కావాలని. కాకపోతే కొంతమంది వేరే రకంగా వస్తే కాకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి, గైడెన్స్ ఉంటాయి, గవర్నమెంట్ గైడెన్స్. ఆ గైడెన్స్ ప్రకారం కంపల్సరీగా ఇస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఏదో ఫేక్ తీసుకొచ్చిన వాళ్ళకి ఫేక్లు రాకపోవచ్చు. ఒరిజినల్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఏ పథకమైనా సరే కంపల్సరీగా వస్తుంది. సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్లు ఉన్నారు. కంపల్సరీగా వాలంటీర్ కంపల్సరీ తెలుసు ఎవరు ఏంటనేది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమాలు అందుతున్నాయి. సంక్షేమంతో పాటు మాకు రాణి గారితో సంబంధించిన రిటర్నింగ్ వాళ్ళు ఎన్నో కలం అదంతా రిటర్నింగ్ వాళ్ళు కట్టి మాకు చాలా అభివృద్ధి చేశారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఒకటి డెవలప్ చేస్తున్నారు, జిమ్ గ్రంథాలయం డెవలప్ చేస్తున్నారు, అలా రోడ్లు డెవలప్ చేస్తున్నారు. మా డివిజన్లో గతంలో చేసుకున్నాం 2014 నుంచి 2019 వరకు రాణి గారితో 17 డివిజన్కు మీరు ఎంత ఇచ్చారు?
నేను గెలిచి దాదాపుగా 2.5-3 సంవత్సరం అవుతుంది. మా ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరం. మేమెంత డబ్బులు పెట్టాం, మీరు ఎంత డబ్బులు పెట్టారు? అక్కడ దగ్గర ఎందుకు రచ్చ గెలిచి ఇంటికి వెళ్తే మరి ఇప్పుడు మేము ఉన్నాం. మా గురించి తెలుసుకోండి ముందు. మాకు ఎంత ఇచ్చారు గతంలో మీరు, ఇప్పుడు మేము ఎంత ఇచ్చాం? నిజంగా చంద్రబాబు నాయుడు, గద్దె రామరావు నీచమైన నాయకులు. ఎందుకు చెప్తుంటే మా రాణిగారి తోటను సూపర్ స్ట్రక్చర్లో పెట్టి, నదీ పరివాహక ప్రాంతం పెట్టి, బంజరు భూమిని పెట్టిన నీచమైన వ్యక్తులు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు, గద్దె రామరావు. ఇది కూడా కాకుండా గతంలో మాకు పన్ను ఇవ్వమని చెప్తే పన్ను కట్టలేదని, ఇంటి పట్టాల కోసం 35,000 వేసి 35,000 కట్టలేదని ఇదే చంద్రబాబు నాయుడు మా రాణిగారి తోటలో సీల్ వేయడం జరిగింది. మరి ఈ లోకల్ ఉండే నాయకులు సిగ్గు శరణం ఉంటే మళ్ళీ ఓటేమని ఎలా అడుగుతారు? లోకల్ నాయకులు చెప్తారు పెద్ద వీరుడిని తోరుండి అని చెప్తారు ఒక్కొక్కరు ఎవరైనా సరే. మీరు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు ఇళ్ళకి సీల్ వేసినప్పుడు మీరేం చేశారు? నిన్న 2014లో గెలిచిన తర్వాత 2019 వరకు మీరేం చేశారు? 2019 నుంచి ఈ రాణిగారితో 17 డివిజన్లో దాదాపుగా ఒక 17 డివిజన్కి 8,000 మందికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంది. అభివృద్ధితో పాటు కూడా ఇప్పుడు జగనన్న సురక్షను బట్టి ప్రతి హాస్పిటల్ కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతిదీ ఓపీలు మాకుంది. శాంపిల్ బిల్డింగ్లో హాస్పిటల్ ఉంది. ప్రతిరోజు 250 నుంచి 300 ఓపీలు వస్తున్నాయి. ఎందుకనంటే అక్కడికి వెళ్తే ఓపీ ఫ్రీ, దానికి సంబంధించిన టాబ్లెట్లు ఫ్రీ, దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులు ఫ్రీ, దానికి సంబంధించిన ఏదైతే ఆపరేషన్ అనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించడం, లేదా ఇంకోటి ఏదైనా ఆరోగ్యశ్రీ ఉంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా దాదాపు 12 లక్షలు 25 లక్షలు చేశాడు మా ముఖ్యమంత్రిని. వాళ్ళందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నా అనవసరం మాకు. ఇటుపక్క మాకు జగను మా బొమ్మ ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పాటు కూడా మేమంతా మంచి మెజార్టీతో గెలుస్తాం. 2024 తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు మంచి మెజార్టీతో గెలిపిస్తామని కూడా చెప్తున్నాం. ఒక మాట చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేనైతే వాళ్ళ నాన్నగారు చనిపోయేంత వరకు నాకు పరిచయం లేదు. నాన్నగారిని చనిపోయిన తర్వాత ఇక్కడ కార్యక్రమానికి వస్తే ఆయన గురించి ఒక రైల్వే స్టేషన్లో జగనన్న వస్తున్నాడని చెప్పి ఆయన రావడం మూడైంది. బహుశా నేను ఆ రోజు వ్యాపారం చేసుకుంటున్నాను. ఆయన చూడటం కోసం తెల్లవారుజామున 3 దాకా రైల్వే స్టేషన్లో పడిగాపులు కాల్చి ఆయన బండి ముందు నా యూనిక్ నా బండి ఉండేది. ఆ బండి ముందు కూడా గేట్వే దగ్గరికి వచ్చాం. అక్కడ ఒక అంబాసిడర్ పెట్టారు. అంబాసిడర్ పెడితే ఎక్కలేదు. మేమందరం కూడా దిగి మళ్ళీ అంబాసిడర్ని గేట్లోకి నెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి జగనన్నతో నాకు సంబంధాలు బాగున్నాయి. అదేవిధంగా ఎన్నోసార్లు ఆయన కలిశాను. ఒక్కసారి జగనన్నని కలిసిందంటే రెండోసారి, ఎందుకంటే ఆయనకు అభిమాని అయిపోతాడు. అంత మంచి వ్యక్తి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేదలకు దేవుడైపోయాడు. ఎంతోమంది గుండెలో నిలిచిపోయాడు. ఆరోగ్యశ్రీ కానీ, అమ్మఒడి కానీ, చేయుత కానీ, ఆసరా కానీ, తోడు కానీ దాదాపు చెప్పుకోకపోతే ఎన్నో ఉంది. మా డివిజన్లో చాలామంది యాక్సిడెంట్ అయి చనిపోతే ఒక్కొక్క ఫ్యామిలీకి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. 2009, 2010, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 సంవత్సరాలకు వచ్చలేకి ఆ రోజు నుంచి ఆయన జరుగుతున్నాం. ఆ రోజు నుంచి కూడా ఈ ప్రకారం కేక్ కట్ చేస్తాం. ఇవాళ జగనన్న 51వ బర్త్డే సందర్భంగా రాణిగారితో వైట్ హౌస్ సెంటర్లో 17, 18 డివిజన్లో 51 కేజీ కేక్ అవినాష్ గారి రాజ్యంలో కట్ చేశాం. మేమందరం కూడా సంబరాలు చేసుకున్నాం. జగనన్న బతికినన్న రోజులు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆయనకు ప్రతి పుట్టినరోజు కూడా ముఖ్యమంత్రి హోదాలోనే వైట్ హౌస్లో సంవత్సరం పెంచుకుంటూ కేక్ కట్ చేస్తానని కూడా తెలియపరుస్తున్నాం.